నమస్తే అండి, నేను వసంత. ఈరోజు మనం సగ్గుబియ్యంతో పునుగులు ఎలా చేయాలో నేర్చుకుందాం. వీటిని పునుగులు సగ్గుబియ్యం పునుగులు అంటారు, సగ్గుబియ్యం పకోడీ అంటారు. ఇది ఈవినింగ్ టీ టైం స్నాక్గా బాగుంటుంది. దీనికోసం ఈ చిన్న గ్లాస్తో ఒక టీ గ్లాస్ తోటి 3/4 గ్లాసు సగ్గుబియ్యాన్ని తీసుకున్నాను. దీన్ని 1 గ్లాసు నీళ్లు, 3/4 గ్లాసు పెరుగు. ఈ పెరుగు కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుంది. ఇదే గ్లాస్ తోటి ఒక 3/4 గ్లాసు పెరుగు, 1/2 గ్లాసు నీళ్లు బాగా స్పూన్ తోటి కలిపేసి ఈ సగ్గుబియ్యాన్ని 3 గంటల సేపు నానబెట్టాను. ఇప్పుడు ఈ నానబెట్టినటువంటి సగ్గుబియ్యంలో కావలసిన పదార్థాలను కలిపి మనం వీటిని పునుగులుగా వేసుకోవచ్చు. అది ఎలాగో చూద్దాము. నానబెట్టిన సగ్గుబియ్యం ఇలా ఉంటాయి. దీనికోసం సన్న సగ్గుబియ్యం అయితే బాగుండదు, అవి పూర్తిగా నానిపోయి పిండిలో కలిసిపోయినట్లు అవుతాయి. ఇలా సగ్గుబియ్యం ఈ విధంగా అంటే మెత్తగా నానిపోవాలి. ఒక 3-4 గంటలు నానినట్టయితే ఈ విధంగా తయారవుతుంది. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇదే గ్లాస్ తోటి 1 గ్లాసు బియ్యం పిండిని జల్లించి తీసుకున్నాను. తర్వాత 1 స్పూన్ శనగపిండి, 1 స్పూన్ మైదా పిండి కూడా దీంట్లో వేయాలి. దీనికోసం 4 పచ్చిమిర్చి ముక్కలుగా కోసుకున్నాను. కొద్దిగా పసుపు, 1.5 స్పూను ఉప్పు. కొద్దిగా తక్కువ వేసుకున్నా పర్వాలేదు, చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. వీటిని ఒక్క చెక్క గ్రైండ్ చేసి పిండిలో వేయాలి. 1 స్పూన్ జీలకర్ర, ఇది కూడా ఒక్క చెక్క గ్రైండ్ చేసి పిండిలో వేయాలి. 1 పెద్ద ఉల్లిపాయ, వీటిని సన్న ముక్కలుగా కోసుకున్నాను. ఇలాగైనా వేసుకోవచ్చు, లేదా ఒక్క చెక్క గ్రైండ్ చేసి పిండిలో కలుపుకోవచ్చు. ఇవి మొత్తం వేసి పిండిని ముందు కలుపుకోవాలి. పొడి పిండిని ఉల్లిపాయ గ్రైండ్ చేసి వేసాను, అలాగే పచ్చిమిర్చి కూడా వేసాను. ముందుగా వీటిని పొడి పిండిలో మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి. పిండి ఇలా కలిసిన తర్వాత ఇప్పుడు మనం నానబెట్టి ఉంచుకున్నటువంటి సగ్గుబియ్యాన్ని పిండిలో వేసేయాలి. పిండిని చేయితోటి లేదా స్పూన్ తోటి పునుగుల పిండిలా కలుపుకోవాలి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకోవాలి. ఇది వేడెక్కాక డీప్ ఫ్రైకి సరిపడా నూనె ఇందులో పోసుకోవాలి. నూనె సుమారు 200 గ్రాములు పోస్తున్నాను. నూనె కాగిందో లేదో చెక్ చేసుకోవాలి. నూనె సరైనటువంటి వేడి లేకపోతే ఈ పునుగులు ఎక్కువసేపు వేగినట్టయితే నూనెను బాగా పట్టేస్తాయి. నూనె బాగా వేడెక్కిన తర్వాత వేసుకొని మంటను మీడియంలో ఉంచి మంచి ఎరుపు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత వీటిని వేసుకొని అవి కొంచెం పైకి తేలినట్లు అనిపించిన తర్వాత కలుపుకోవాలి. చూడండి, ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి పైన క్రిస్పీగా ఉంటాయి, లోపల మెత్తగా ఉంటాయి. ఇలా అన్నీ ఒకే రంగులో ఉండేలాగా చూసుకోవాలి. సగ్గుబియ్యము, పెరుగు రెండు కూడా వేసవికాలంలో వాడవలసిన పదార్థాలే కాబట్టి వీటికి సంబంధించినటువంటి టిఫిన్స్ కానీ ఏవైనా వంటకాలు వేసవికాలంలో చేసుకుంటే బాగానే ఉంటుంది. దీంట్లో మనం పుల్లటి పెరుగు వాడాం కాబట్టి రుచిగా కూడా ఉంటుంది. ఖచ్చితంగా ఇవి ఒక 4 తిన్నవాళ్ళు ఖచ్చితంగా ఇంకో 2 తినాలని అనుకుంటారు, అంత బాగుంటుంది టేస్ట్. నిజానికి ఇలాంటివి చేసి కొద్దిగా తినమంటే ఎవరికైనా ఇష్టం ఉండదు. కాబట్టి మనం ఏం చేయాలంటే చేయడమే కొద్దిగా చేయాలి, అప్పుడు తక్కువగా తీసుకోవడం జరుగుతుంది. ఈ కలర్ వచ్చేసిన తర్వాత మనం తీసేసుకోవచ్చు. అంతేనండి, సగ్గుబియ్యం పునుగులు రెడీ అయిపోయాయి. ఇవి వేడివేడిగా తింటే చాలా బాగుంటాయి. కొద్దిగా చల్లారిన తర్వాత కూడా పర్వాలేదు, బాగానే ఉంటాయి. వేడివేడిగా తింటే పైన క్రిస్పీగా ఉంటాయి, లోపల మెత్తగా ఉంటాయి. మరి చేసి చూడండి, తప్పకుండా అందరికీ నచ్చుతుంది. చూడండి, ఇలా వచ్చాయి. తప్పకుండా చేసి చూడండి. రుచి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. మీకు తప్పకుండా నచ్చుతాయని అనుకుంటున్నాను. మరి చూసారు కదండి, సగ్గుబియ్యం పునుగులు ఎలా తయారు చేయాలో. వీటిని వేసవికాలంలో హాయిగా తినచ్చు, ఎందుకంటే సగ్గుబియ్యం వేసవికాలంలో ఉండేటువంటి ఆహార పదార్థం. ఈ పునుగులు